ఏపీ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్గా కుంభరవి పదవి బాధ్యతలు చేపట్టారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషనర్ ఉండాలని 32 లక్షల మంది ఆదివాసీయులుగా కల అని దశాబ్దాలుగా ఆదివాసీయుల ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారని నేటి ప్రభుత్వం హయాంలో వారి కలను సాకారం చేస్తూ జగన్ ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ కావాలనేది రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది ఆదివాసీ బిడ్డల యొక్క కళ. దశాబ్దాల నుంచి రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి ఎస్టీ కమిషన్ కావాలని ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ కళని ఇవాళ ప్రీతమ ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు. ముందుగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది ఆదివాసీ బిడ్డల తరపున నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన పక్షపాతి అనే చెప్పాలి. ఎన్నో సంవత్సరాల నుంచి సపరేట్గా ట్రైబ్స్కి ఒక కమిషన్ కావాలని ఎంతోమంది విద్యావంతులు, మేధావులు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు అనేక మంది అనాదిగా వెనుకబడినటువంటి గిరిజన ప్రజానీకం అన్యాయానికి గురవుతున్నారు. రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఇంకా ఈ రాష్ట్రంలో కాలరాస్తున్నారు. సంపూర్ణంగా వారి హక్కులను రక్షించాలి. వారి హక్కులు రక్షించబడాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఉంటేనే అది సాధ్యమవుతుందన్నటువంటి మంచి ఆలోచనతోటే ఎన్నో విజ్ఞప్తులు చేశారు. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డైనమిక్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కళ నెరవేర్చారు. ఇవాళ అందుకు సర్వదా వారికి ముఖ్యంగా మొట్టమొదటిసారి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి ఎస్టీ కమిషన్ చైర్మన్గా నాకు సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. గిరిజన ప్రాంతాల్లో కానీ, పల్ల ప్రాంతాల్లో కానీ తరతరాల నుంచి గిరిజన బిడ్డలు అన్యాయానికి, అక్రమానికి గురవుతూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఫలాలు సక్రమంగా గ్రాస్ రూట్లకి అందుతున్నటువంటి పరిస్థితులు గతంలో లేవు.